వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. యాక్ట్రెస్ కస్తూరి, ఈవిడ పేరు వినగానే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు ఈవిడ. మరి ఇవాళ గనక మనం చూసుకుంటే కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. తమిళనాట ఆవిడ చేసిన తెలుగు చిత్రమ పరిశ్రమకి కావచ్చు, తెలుగు ప్రజలకి కావచ్చు, ఒక రకంగా ఇబ్బంది కలిగించేలా, అగౌరవపరిచేలా ఉన్నాయని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆవిడ ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి, అండ్ దాంతోపాటు ఏ విధంగా తెలుగు ఇండస్ట్రీ ఆడియన్స్ అండ్ దాంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ స్పందించింది, అండ్ దాంతోపాటు ఆవిడ మీద ఏమైనా లీగల్ యాక్షన్స్ తీసుకున్నారన్న విషయాలపై హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. యాక్ట్రెస్ కస్తూరి గారి గురించి మనకు తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ఆవిడ వార్తల్లో ఉంటుంటారు. ప్రత్యేకించి ఇవాళ కనుక మనం చూస్తే తెలుగు ప్రజలు అండ్ దాంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ ఒకసారిగా మండిపడేలా ఆవిడ వ్యాఖ్యలు ఉన్నాయనే చెప్పొచ్చు. ఆవిడ ఆ విధంగా స్పందించడానికి గల కారణాలు ఏంటి, వ్యతిరేకించడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏ సమయం సందర్భంలో ఆవిడ అలా స్పందించాల్సిన అవసరం వచ్చింది అంటారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి సార్? సినీ నటి కస్తూరి అన్నమయ్య సినిమాలో అన్నమాచార్య యొక్క రెండవ భార్యగా రమ్యకృష్ణ గారితో సరిసమానుగా పాత్రను వేసి అనేక మంది వేల తెలుగు వాళ్ళ యొక్క హృదయాన్ని దోచుకున్నటువంటి ఒక నటిగా మనం చెప్పుకుంటాం కస్తూరి గారికి. ఆ సినిమాలో ఆవిడ పోషించిన పాత్ర ఎంతోమంది తెలుగు వారికి చాలా దగ్గర చేసింది. ఆ పాత్రలో పాటలు కావచ్చు, ఆ పాత్రలో సన్నివేశాలు కావచ్చు, ఎంతోమంది తెలుగు వాళ్ళ హృదయాల్లో ఆవిడ ఒక మంచి ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు. ఆవిడ రీసెంట్గా చెన్నైలో ముఖ్యంగా బీజేపీ పార్టీగా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశాయి. ముఖ్యంగా తెలుగు వారిని ఉద్దేశించి ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద దుమారాన్ని అయితే రేపుతున్నాయి. అయితే అసలు తెలుగు వారెవరు, తమిళం వారెవరు, ఇది తెలియాలంటే కొద్దిగా మనం చరిత్ర లోతుల్లోకి వెళ్ళాలి. ఈ చెన్నై నగరం ఎవరిది? బందర్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి మచిలీపట్నం బందర్ మనం ఏది పిలుచుకుంటున్నామో బందర్ మచిలీపట్నాన్ని పరిపాలిస్తే పెద వెంకటాద్రి నాయుడు అన్నటువంటి వ్యక్తి యొక్క ఆధీనంలో ఉన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చెన్నై పట్టణం. అయితే ఈ పేరు కూడా ఎలా వచ్చిందో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1639 ఆగస్టు 22వ తారీఖు నాడు బ్రిటిష్ వాళ్ళు మేము ఇక్కడ ఒక కోటను కట్టుకుంటాం, మాకు ఇక్కడ ఇవ్వమని చెప్తే 1639లో బ్రిటిష్ వారికి ఒక అనుమతి ఇచ్చారు. అనుమతి ఇస్తే బ్రిటిష్ వారు 40లో దాన్ని మొదలుపెట్టారు, కానీ వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేకపోవడం వల్ల ఆ కోట కంప్లీట్ కాకుండా ఉండిపోయింది. అటువంటి సమయంలో పెద వెంకటాద్రి నాయుడు గారి యొక్క అబ్బాయి దామర్ల వెంకటాద్రి నాయుడు, ఈ వెంకటాద్రి నాయుడు గారికి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, అతని పేరు అయ్యప్ప నాయుడు. ఈ అయ్యప్ప నాయకుడు వీళ్ళు కలిసి ఇక్కడ మేము కోట కట్టడానికి మీకు ఇన్కమ్ ఇస్తాం, కానీ ఇక్కడ మా నాన్నగారు అయినటువంటి ఈ చెన్నప్ప నాయకుని పేరుతోటి ఇక్కడ చెన్నై అని పెడితేనే మేము ఇక్కడ మీకు అనుమతిస్తామని బ్రిటిష్ వాళ్ళు చెప్తే ఆ రోజు 1640 అంటే సుమారుగా 1650లో బందర్ వాస్తవ్యులైనటువంటి ఈ సంస్థానాధీశుడు చెన్నప్ప నాయకుని పేరు మీదుగా, ఆ చెన్నప్ప పేరు మీదుగా చెన్నై అన్న మహానగరం వచ్చింది. ఇది తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్క తెలుగువాడు తెలుసుకోవాలి, ప్రతి ఒక్క తమిళవాడు కూడా తెలుసుకోవాలి. ఆ చెన్నై నగరం పూర్తిగా తెలుగువారిది. 400 ఏళ్ల క్రితం ఆ రోజు మన సంస్థ, అది కూడా ముఖ్యంగా చెప్పాలి విజయనగరం యొక్క సంస్థానం యొక్క సామంత రాజులైనటువంటి ఈ బందర్ మచిలీపట్నం రాజులు వీళ్ళ ఆధీనం ఉండేది. వీళ్ళ పేరు మీదగా ఒక చెన్నప్ప నాయకి పేరు మీదుగా చెన్నై మహానగరం ఏర్పడింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఒక ఓడర్ కేంద్రంగా చేశారు. తర్వాత రకరకాల పేర్లతో దాన్ని మద్రాసును మరి పిలిచారు. ఆ మద్రాసును పిలడానికి కూడా అదొక కారణం ఉంది, అది నేను ఆ విషయంలోకి వెళ్ళదలుచుకోలేదు. ప్రజెంట్ చెన్నైని పిలుచుకున్న ఆ పేరు చెన్నప్ప నాయకన్. ఈ చెన్నప్ప నాయకన్ పూర్తిగా తెలుగువాడు. ఇది తెలుసుకోవాల్సిన విషయం కూడా కస్తూరి గారికి ఉంది. ఆవిడ చేసిన వ్యాఖ్యలో ప్రధానంగా ఏం చెప్పారంటే, ఇది కాదు, ఎప్పుడో 300 ఏళ్ల క్రితం మా తమిళ రాజుల దగ్గరికి ఒక పరిచారికలుగా వచ్చినటువంటి ఈ తెలుగువారు ఈరోజు మా తమిళ జాతి అని చెప్పి మమ్మల్ని ఈక్వల్గా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. కస్తూరి గారు, ఈ వీడియో ద్వారా మీకు కూడా తెలియపరుస్తున్నాను. ఈ చెన్నై పట్టణం తీసుకున్నా ముఖ్యంగా మీ తమిళ సంస్కృతిలో మాట్లాడుకుంటే 2 ప్రధాన రాజ్యాలు, ఒకటి చోళ రాజ్యం, మరొకటి పాండ్య రాజ్యం. చోళ రాజ్యం అంతా కూడా మీకు టాంజూర్లో ఉండేది, పాండ్య రాజ్యం అంతా కూడా మధురైలో ఉండేది. చోళ రాజులు అంటే కాంచీపురం కావచ్చు, ఈ యొక్క తంజావూరు, ఇక్కడ చోళ రాజులు పరిపాలించేవారు. పాండ్యరాజులు, మధురై పాండ్యరాజులు అంటారు. వీళ్ళకి వాళ్ళకి మధ్య ఎప్పుడు కూడా యుద్ధాలు కంటిన్యూ అవుతుండేటి. అటువంటి సమయంలో ఒకసారి మధురై యొక్క పాండ్యరాజు ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల అయినప్పుడు సదాశివరాయలు, ఎవరైతే విజయనగర సామ్రాజ్యంలో సదాశివరాయల యొక్క అక్కడ పనిచేసిన సైన్యాధిపతి నాగమనాయకుడిని పంపిస్తారు. నాగమనాయకుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పాండ్యరాజులతో కలిసి ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తున్న టైంలో మరలా సదాశివరాయలు ఏం చేస్తారంటే తన యొక్క నాగమనాయకుడి యొక్క కొడుకు, అతని పేరు విశ్వనాథ నాయకుడు, ఆ విశ్వనాథ నాయకుడిని పంపించి మధురైని పరిపాలించారు. మధురైని పరిపాలించిన నాయకరాజులు కూడా పూర్తిగా తెలుగువారు. నాయక రాజులు అంటారు, మధురై నాయక రాజులు అంటారు. ఈరోజు మధురై మీనాక్షి టెంపుల్ కూడా పూర్తిగా తెలుగు వాళ్ళది. ఇప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కూడా తెలుగు రాజులు ఇక్కడి నుంచి పరిపాలించారు. మధురై నాయకన్ రాజులు అని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా పూర్తిగా తెలుగువారు. ఇది నేను చెప్పట్లేదు, చరిత్ర యొక్క లోతుల్లోకి వెళ్తే, చరిత్ర పుటల్లోకి వెళ్తే పూర్తిగా తేడా వస్తుంది. తెలుగువారు తమిళం వారు వేరు కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి మధ్య సమైక్య భావన ఉంది. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటే, ముఖ్యంగా కరుణానిధి గారు, ఇప్పుడు ఎవరైతే స్టాలిన్ ఉన్నారో ఈ స్టాలిన్ పూర్తిగా వాళ్ళ పూర్వీకులు విజయనగరంలో ఉన్నటువంటి వీళ్ళు యాక్చువల్గా నాయి బ్రాహ్మణులు.
నేను చెప్తున్నాను క్రిటికల్, వాళ్ళు నాయీ బ్రాహ్మణులు. కరుణానిధి గారి యొక్క పూర్వీకులు విజయనగర సంస్థానం నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్ ఒంగోలు, క్లియర్గా చెప్తున్నాను. కరుణానిధి గారి యొక్క పూర్వీకులు ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర ఉన్నటువంటి చెరువుకట్ల పాలెం అనేటువంటి ఆ ఊరు దగ్గర పెళ్ళూరు అనే ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో శివాలయంలో నాదస్వరం వహించుకుంటూ ఎంతో ఉండేవారు. అయితే కొన్ని కరువు కటకాలు రావడం వల్ల ఒంగోలు ప్రాంతం నుంచి, ప్రకాశం జిల్లా ప్రాంతం నుంచి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి అక్కడికి మైగ్రేట్ అయిపోయారు. ట్యాంజూరు ప్రాంతానికి వెళ్ళారు. ట్యాంజూరు నుంచి మళ్ళీ చెన్నై వచ్చారు. కరుణానిధి గారి యొక్క తాతగారు, కరుణానిధి యొక్క ముత్తాతల ఆనవాళ్ళు ఈరోజు కూడా మనకు ప్రకాశం జిల్లా ఒంగోలు ఆనవాళ్ళు ఉన్నాయి. స్టాలిన్ గారు కూడా ఇక్కడ వాళ్ళే, అంటే వీళ్ళ వంశం అయినప్పుడు ఇక్కడ ప్రజెంట్ తెలుగువారి నుంచి ఆనవాళ్ళే మనకే కనిపిస్తాయి. ఈ విషయం బహుశా తెలిసి డిఎంకే ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు కేవలం తెలుగు మాట్లాడే వాళ్ళకే పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలుగువారు వ్యతిరేకం, తమిళ వ్యతిరేకం అని చెప్పి కొత్త భావాన్ని తీసుకొని రాకండి. దయచేసి ఈ సినిమా యాక్టర్స్ అందరూ కూడా మీరు సినిమాలో నటినట్లు ఎవరో రాసిన మాటలు, ఎవరో రాసిన పాటలు పాడడం కాదు, మీరు చరిత్ర పుటల్లోకి వెళ్ళండి. అట్లీస్ట్ మాలాంటి వాళ్ళ దగ్గర రండి, చరిత్రను తెలియపరుస్తాం. చరిత్రలో మేము పూర్తిగా నిష్ణాతులు, అందులో పూర్తిగా ఏ విషయాన్ని ఎలా ఉందో కూడా కొండ బద్దలు కూడా చెప్తామండి. ఈరోజు ఇలాంటి దుమారమైన వ్యాఖ్యలు ముఖ్యంగా ఇప్పటికీ తమిళనాడులో మీరు చూసినట్లయితే కోయంబత్తూరు కావచ్చు, సేలం కావచ్చు, ఈరోడ్ కావచ్చు, ట్యాంజూరు కావచ్చు, మధురై కావచ్చు, ప్రతి చోట మోర్ దాన్ 35% ప్రతి ప్రాంతంలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రతి చోట 35% ఇట్స్ నాట్ స్మాల్. మీరు చెప్పేది మిడిల్ ఆఫ్ ద విరుద్ధనగర్ తీసుకోండి, లేకపోతే కుంభకోణం తీసుకోండి, పూతుగొడ తీసుకోండి, ఊదుమల తీసుకోండి, ప్రతి చోట కూడా తెలుగు వారి యొక్క పర్సంటేజ్ మోర్ దాన్ 35% ఉంది. నాట్ ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు తమిళ అప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాంజూర్ రాజులు, మధుర నాయకన్ రాజుల దగ్గర వర్క్స్ చేయడానికి చాలామంది వెళ్ళారు. వాళ్ళ రకరకాల వ్యక్తులు, అంటే బంగారవతులు చేతి పని వాళ్ళు వెళ్ళారు, బంగారవతులు వాళ్ళు వెళ్ళారు, నాదస్వర బృందం వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్పినట్టు కరుణానిధి గారు అక్కడ కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ తమిళం అన్నది ఈరోజు తమిళం వేరు, తెలుగు వేరని రెండింటిగా చూడలేము. మనిషి మీద వేసుకున్న డ్రెస్ ఎలా ఉంటుందో, డ్రెస్ వేరేగా, మనిషి వేరేగా మనం ఏ రకంగా అయితే చూడలేమో అదేవిధంగా తమిళ తెలుగుని రెండింటిని కూడా విడదీసి చూడడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక రాజకీయ నేతగా మీరు మాట్లాడేటప్పుడు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ బ్రాహ్మణికం గురించి మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ బ్రాహ్మణికంగా మీరు చెప్పింది కరెక్టే. బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పరుల యొక్క భార్యల్ని చెడుచూపుగా చూడరని చెప్పి, అదేవిధంగా వేరే వాళ్ళ ఆస్తుల్ని కూడా తీసుకోవాలని చెప్పి, ఒకరు ఇద్దరికి మించి ముగ్గురు భార్యలు ఉండరని చెప్పి, మీకన్నా మేము బ్రాహ్మణులు ముందొచ్చాం. ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం అన్నది దురదృష్టవశాత్తు బ్రిటిష్ వాళ్ళు మన మీద పెట్టినటువంటి ఒక సిద్ధాంతం మాత్రమే. మ్యాక్సిమలర్ పెట్టిన ఈ సిద్ధాంతమే లేకపోతే ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు సిద్ధాంతం కాదు. ఇక్కడ ద్రావిడులు వేరు, ఆర్యులు వేరు. అసలు ఆర్యన శబ్దమే తప్పుది. ఆర్య అంటే పెద్దవారుగా శబ్దం. బహుశా మనం ఎపిసోడ్లో చేయాలంటే అదంతా ఒక పెద్ద టాపిక్ అవుతుంది. ఉష గారు, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అన్నదే తప్పు. అది తెలుసుకోకుండా మీకన్నా మేము బ్రాహ్మణులు ముందున్నాం కాబట్టి మమ్మల్ని ఇక్కడ క్రిటిసైజ్ చేయడం, అంటే ఈడు ఒక బ్రాహ్మణ్ కస్తూరి గారు, సో బ్రాహ్మణ్సం కాబట్టి మమ్మల్ని ఇక్కడ క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కస్తూరి గారు మాట్లాడే విధానం ఏదైతే ఉందో 100% తప్పండి. ముఖ్యంగా డిఎంకే పరిపాలిస్తున్నటువంటి ఏదైతే ఉన్నారో, ముఖ్యంగా పెరియార్ రామస్వామి వారి తర్వాత అన్నాదురై గారు, అన్నాదురై ఏర్పాటు చేసిన కరుణానిధి గారు ఇప్పుడు నేను చెప్పినట్టుగా పూర్తి తెలుగువారు. అయితే తెలుగువారు ఎంత మాత్రాన వారు తమిళంలోనే వాళ్ళకి పూర్తిగా ఉన్నప్పటికీ, వాళ్ళు తమిళంలోనే పూర్తిగా వాళ్ళకు 3 తరాల నుంచి తమిళంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బేసిక్స్ ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి కాబట్టి ఏదో సందర్భంలో వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రాన మీరు మాట్లాడే మాటలు ఏదైతే ఈరోజు కస్తూరి గారు మాట్లాడే మాటలు తెలుగు వారికి, తమిళం వారికి భేదాభిప్రాయాన్ని కలిగిస్తూ మాట్లాడింది ఎవ్వరు కూడా హర్షించదగ్గ విషయం కాదు, సమర్థించే విషయం కాదు. దీని మీద ఖచ్చితంగా వాళ్ళు ఒక రిటార్ట్ తీసుకుంటారు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. ఈ చెన్నై పట్టణంలో కూడా మోర్ దాన్ 45 to 50% తెలుగు వాళ్ళే ఉన్నారు. మా ఇంటి పేరు అలగిరి వాళ్ళం. పూర్తి అంటే అలగిరి అంటే ఎక్కడ వస్తుంది? స్టాలిన్ గారి యొక్క పెద్ద కొడుకు పేరు అలగిరి, మా ఇంటి పేరు అలగిరి. మేము మధురై నుంచి వచ్చాము. యాక్చువల్గా మధురై నుంచి దివ్యదేశం, వైష్ణవి దివ్యదేశం అనేటువంటి అలహర్ కోయిల్ అంటారు. 108 దివ్యదేశాలు అలహర్ కోయిల్ ఒక పెద్ద టెంపుల్. మధురై నుంచి జస్ట్ ఎగ్జాక్ట్లీ 12 kilometers. మేము అక్కడి నుంచి వచ్చాము. మేము పోయి, సో మేము తమిళన్స్ వేరేగా, మేము తమిళన్స్ ఇప్పటికీ మాకు కొన్ని మేము మాట్లాడుకుంటాం. ఆ పదజాలాల్లో అన్నీ కూడా తమిళం ఉంటుంది. సో తెలుగు వారు వేరేగా, తమిళం వేరేగా మాట్లాడుకున్నది 100% తప్పు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే చాలామందికి మీరు అన్నట్టుగా చరిత్ర ఏంటో తెలియదు. ఒకసారి దాని గురించి తెలుసుకునే అవకాశం కల్పించారు. అని దాంతోపాటు ఆవిడ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అక్కడున్న తెలుగు ప్రజలందరూ కూడా వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ మేరకు ఆవిడ వెనక్కి తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.